BBA, BCA, BCom కంప్యూటర్ కోర్సులో 100% ప్లేస్మెంట్ లభించే ఏకైక డిగ్రీ కాలేజ్ కూకట్పల్లిలోని I3 డిగ్రీ కాలేజ్ 8367215215. మనలో చాలా మంది లక్ష్మీ ప్రాప్తి కొరకు వివిధ రకాల పూజలు పరిహారాలు చేస్తూ ఉంటారు. కానీ వాటి వల్ల ఎలాంటి ప్రయోజనము పొందలేక ఇబ్బందులు పడుతూ ఉన్నారు. కానీ అఖండ లక్ష్మీ ప్రాప్తి ధన ప్రాప్తి కలగాలంటే ఎటువంటి నియమాలు మనం పాటించాలి, అలాగే ఎటువంటి పరిహారాలు చేసుకోవాలో మనకు వివరించేందుకు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్యులు బ్రహ్మశ్రీ నందిబట్ల శ్రీహరి శర్మ గారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. సదాశివసమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులు శ్రీ 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 భారతీ తీర్థ మహాస్వాముల వారికి, శ్రీ 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 విధుశేఖర భారతీ తీర్థ మహాస్వాముల వారికి, కంచి కామకోటి పీఠాధిపతులు శ్రీ 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 విజేంద్ర సరస్వతి మహాస్వాముల వారికి ప్రణామములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. గురుగారు, మరి చాలా మంది ధన ప్రాప్తి కొరకు రకరకాల పూజలు హోమాలు ఇలా చేస్తూనే ఉంటారు గురుగారు. కానీ ప్రత్యేకించి ఒక 2-3 సంవత్సరాలుగా ఎప్పుడైతే కరోనా వచ్చి పోయిందో ఆ తర్వాత నుంచి చూస్తున్నాము, చాలా మంది చిన్న చిన్న వ్యాపారస్తులు కావచ్చు, అప్పుడే ప్రారంభించిన వాళ్ళు కావచ్చు, ఖచ్చితంగా ఇందులో మనకి విజయం సాధిస్తాం, డబ్బుకి ఏ లోటు అనుకున్న వాళ్ళు కావచ్చు, వీళ్ళందరూ ధనపరంగా చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు, అప్పుల పాలైపోయారు కూడా. ఇలా అప్పుల బాధ నుంచి బయటపడి ధనప్రాప్తి కలిగి లక్ష్మీ కటాక్షం వారి మీద ఉండాలంటే ఎటువంటి పరిహారాలు చేసుకోవాలో తెలియజేస్తారా? తప్పకుండా అమ్మ. కలియుగం ధనమిదం మూలం జగత్ అంటే ఇక్కడ ప్రధానంగా వీక్షించేటువంటి ప్రేక్షకులు గమనించుకోవాల్సిన అంశం ఏంటంటే, ఇంతకుముందు గడిచినటువంటి యుగాల్లో కంటే కూడా కలియుగంలో ధనానికి ప్రాముఖ్యత. డబ్బు ఉన్నటువంటి వ్యక్తిని సమాజం గౌరవిస్తుంది. డబ్బు తక్కువగా ఉన్నటువంటి వ్యక్తిని ఎంత ధర్మంగా ఉన్నా, ఎంత నియమాలతో ఉన్నా తక్కువ చూపుతో చూస్తుంది. సమాజంలో వ్యక్తుల యొక్క అభిప్రాయం కాదు, ఈ సమాజంలో కలియుగంలో నడుస్తున్నటువంటి ధర్మం. కాబట్టి అందుకనే గమనించుకున్నట్లయితే కొన్ని వేల సంవత్సరాల కిందట కంటే కూడా ఈ కలియుగం ప్రారంభమైనప్పటి నుంచి నేను, నాది, నా కుటుంబం, నేను అనేటువంటి యొక్క స్వార్థం పెరిగిపోయింది. అందుకనే నా కుటుంబం బాగుండాలి, అలాగే నేను బాగుండాలి, నా పిల్లలు బాగుండాలి, నా మనవలు బాగుండాలి, నా మునిమనవులు బాగుండాలి, నా మునిమనుడికి గిలిమనవుడు కూడా బాగుండాలనేటువంటి ఒక ఉద్దేశంతో వాళ్ళు ఎలా సంపాదిస్తారో లేదో అని చెప్పి అధర్మంగా కావచ్చు, ధర్మపరంగా కావచ్చు, ధన సంపాదనే ధ్యేయంగా పెట్టుకొని సంపాదించే వాళ్ళు కొంతమంది ఉన్నారు. అది ధర్మ మార్గమా అధర్మ మార్గమా పక్కకు పెట్టినట్లయితే ఈ యొక్క కలియుగంలో మనిషి ఆనందంగా జీవించాలి అనంటే ధనము తప్పనిసరి. మనిషి ఇంట్లోంచి బయటికి వెళ్ళి మళ్ళీ తిరిగి ఆ రోజంతా బయట గడిపి రోజుకి మళ్ళీ ఇంట్లోకి రావాలంటే ఖచ్చితంగా తక్కువలో తక్కువ ఒక 300 నుంచి 500 రూపాయలు ఖర్చు పెట్టుకుంటే తప్ప ఇంటికి తిరిగి రాలేడు. ఖర్చులు అట్లా ఉన్నాయి. తడిపి మోపెడు జీవితం దుర్భరం అయిపోతుంది. అందుకనే పూర్వకాలంలో స్త్రీలు జాబు చేయకపోయినా ఇప్పుడు వివాహ తదనంతరం ఖచ్చితంగా భార్యాభర్తలు సంపాదించుకుంటే తప్ప ఇల్లు గడవనటువంటి పరిస్థితి. ఇల్లు గడవడం అంటే సాధారణంగా మనకున్నటువంటి చిన్నపాటి కోరికలను, అనగా ఏంటి, పిల్లలకి మంచి చదువు చదివించుకోవాలి, మంచి స్థితిగా ఉండాలి, గౌరవమైన స్థితిలో ఉండాలి, ఏదైనా విపత్తు ఇబ్బందులు వస్తే రక్షించడానికి ఇక్కడ ఎవరూ లేకపోయినా మనం దాచుకున్న డబ్బే కాపాడుతుంది. ఇది ధర్మపరంగా ఆలోచించేది. ఇవన్నీ కావాలి అనంటే ధనము సంపాదించాలి. అయితే కొన్ని రోజులు గడుస్తున్న కొద్దీ, సంవత్సరాలు గడుస్తున్న కొద్దీ సమాజంలో కావచ్చు, ప్రకృతిలో కావచ్చు, విపత్తులు ఏర్పడడం, తద్వారా కొన్ని కుటుంబాలు చితికిపోయాయి. ముఖ్యంగా గమనించుకున్నట్లేనమ్మా, కరోనా వచ్చిన తర్వాత ప్రతి కుటుంబం కూడా ఇబ్బందులు పాలైపోయింది. అంటే ఇబ్బందులు అంటే ఎలా? ముఖ్యంగా కరోనా వచ్చిన తర్వాత మనం చూసాం, ఎంతోమంది ఉద్యోగాలు కోల్పోయారు. ముఖ్యముగా రోడ్డు మీద చిరు వ్యాపారస్తులు, రోడ్డు మీద ఉండి తన యొక్క వస్తువుల్ని అమ్ముకునే చిరు వ్యాపారస్తులు చాలా మటుకు నష్టపోయారు. గొప్పగా టీచర్ జాబులు, లెక్చర్ జాబులు చేస్తున్న వాళ్ళు కూడా ఏదో సామాన్లు అమ్ముకుంటూ జీవనాన్ని గడపాల్సినటువంటి పరిస్థితిని మనం ప్రసార మాధ్యమంలో చాలా చోట్ల చూసాం. అన్నమో రామచంద్ర అన్నట్టుగా ఉండిపోయింది. ఇప్పటికీ కూడా ఒక నెల సంపాదన జీతాన్ని ఆ నెలకి అందుకోలేనటువంటి పరిస్థితులు కొన్ని ప్రాంతాల్లో ఉన్నాయి. కాబట్టి బడుగు బలహీన వర్గాల వాళ్ళు బాగా చితికిపోయారని చెప్పవచ్చు.
డబ్బున్న వాళ్ళు ధనవంతులు గట్టెక్కి ఉన్నారేమో కానీ ఏ రోజు సంపాదనతో ఆ రోజు గడుపుకునేటువంటి వ్యక్తుల యొక్క జీవితాల్లో చాలా దుర్భరమైన పరిస్థితులు దుర్భరంగా ఉన్నాయి కదా అని చెప్పేసేసని మనకు సమాజంలో మనకేమీ కలిసి వచ్చే విధంగా లేదు కదా. పిల్లల్ని చదివించాలంటే స్కూల్ ఫీజులు కట్టుకోవాల్సిందే, వ్యాపారం పోయింది మళ్ళీ వ్యాపారం మొదలు పెట్టాలంటే మళ్ళీ డబ్బు కావాలి, లేదు మంచి ఉద్యోగం సంపాదించుకోవాలన్నా చాలా ఇబ్బందికర పరిస్థితులు. ఏది ఏమైనప్పటికీ కూడాను అప్పులు చేయాల్సినటువంటి పరిస్థితులు ప్రస్తుతం దాపురించాయి, అందులో సందేహమే లేదు. అప్పులు చేసైనా కానీ పిల్లల్ని చదివించుకునే వాళ్ళు వీక్షించేటువంటి సుమన్ టీవీ ప్రేక్షకులు చాలామంది ఉన్నారు. అంతేకాకుండా ఈరోజు బాగోలేకపోయినా భవిష్యత్తు బాగుంటుంది కదా అని చెప్పి అందిన కాడికల్లా డబ్బు తెచ్చి అప్పు తెచ్చి ఆ అప్పు మీద వడ్డీ కట్టలేనటువంటి పరిస్థితికి దిగజారిపోయి నానా ఇబ్బందులు పడుతున్నటువంటి వాళ్ళు ఉన్నారు. అయితే ఇవన్నీ కూడా మన గ్రహచారమో మన జాతకమో అనేటువంటిది కాకుండా లక్ష్మీ దేవత యొక్క అనుగ్రహం కలగాలి, లక్ష్మీ యొక్క అనుగ్రహం కలగాలి అనేటువంటి యొక్క సదుద్దేశంతో ఈ యొక్క చిన్న పరిహారాన్ని వీక్షించేటువంటి ప్రేక్షకుల కోసం తెలియజేస్తున్నాను. అయితే ఇటువంటి పరిహారాన్ని విన్న తరువాత మీకు సాధారణంగా అవహేళన అనేటువంటిది చేయకూడదండి. ఎందుకనంటే శాస్త్రం, ఇది శాస్త్రీయమైనటువంటిది. ఈ పరిహారాన్ని గతంలో నేను చెప్పినప్పుడు నాకు బాపట్ల నుంచి ఒక వ్యక్తి స్త్రీమూర్తి కాల్ చేశారు. ఇది నేను నా చిన్నతనంలో నాకు ఒక సిద్ధ గురువు గారు మా ఇంటికి వచ్చినప్పుడు చెప్పారండి, మేము ఆచరించాము, మళ్ళీ 40 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇదే పరిహారాన్ని మీ నోటి నుంచి విన్నాను, మీకు ఎవరు చెప్పారు, ఆ సిద్ధ గురువుకి మీకేమైనా లింక్ ఉందా అని అడిగిన ఆ స్త్రీమూర్తి ఆశ్చర్యంగా అడిగింది. అంటే ఈ చెప్పే పరిహారం ఏదో నోటికి ఏదో వచ్చింది చెప్పడం, ఇంకా ఏదో హిందుత్వంలో మూఢనమ్మకాల కోసం మనల్ని నెట్టేయడం అనేటువంటి కాదు. హిందువులారా మేల్కొనండి, మన చేసేటువంటి మంచి పని అయినప్పుడు ఏ పనైనా చేసుకోవచ్చు. చెడ్డ పని అయితే ఆగిపోవాలి. ఇదేం చెడ్డ పని కాదే, కొందరి జీవితాల్లో అభివృద్ధినిచ్చేటువంటిదే. కానీ ఉత్తగానే నోరు పారేసుకొని మనము మన ధర్మాన్ని, మన హిందూ ధర్మాన్ని మనం పాటించుకుంటే మంచిది. గౌరవమైనటువంటి తల్లిదండ్రులకి గౌరవప్రదంగా వివాహం చేసుకుని వారు ఆ గౌరవప్రదంగా చక్కటి సంతానాన్ని మనం పొంది ఉన్నాం. అటువంటి మనము ఇబ్బంది పడే విధంగా మనం కామెంట్ చేయకూడదు. ఎందుకనంటే ఇక్కడ ఈ పరిహారం చాలా చిన్న పరిహారం, కానీ భక్తి శ్రద్ధలతో గనక పాటించిన వ్యక్తి అచిరకాలంలోనో తాను తీసుకున్నటువంటి అప్పు నుంచి బయటపడతాడు. సింపుల్గా ఏమీ చేయనవసరం లేదండి. ఒక కొబ్బరి బోండాన్ని తీసుకోవాలి. జాగ్రత్తగా వినండి, ఈ పరిహారం చాలా చిన్నది. ₹1 ఖర్చు పెట్టలేనటువంటి పరిస్థితి. ఒక 50 రూపాయలు మీ దగ్గర ఉంటే చాలు, ఈ పరిహారం మీతో అయిపోతుంది. కానీ ఈ 50 రూపాయల కన్నా మీ మనస్సు, మీ శ్రద్ధ, మీ భక్తి, మీ నమ్మకం, మీ విశ్వాసం, ఈ 5 గనక మీలో ఉంటే ఖచ్చితంగా లక్ష్మీ అనుగ్రహ ప్రాప్తి కలిగి మీరు తీసుకున్నటువంటి చేసినటువంటి అప్పుల నుంచి మీరు బయటపడతారు అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. జాగ్రత్తగా వీక్షించేటువంటి సుమన్ టీవీ ప్రేక్షకులు వినండి. చక్కగా ఒక కొబ్బరి బోండాన్ని తీసుకోండి. మనకు ఇంటికి ప్యాక్ చేసుకోవడానికి కొబ్బరి బోండాన్ని కొట్టిస్తాడు కదా, అనగా పైన కొంత భాగం తీసిచ్చి జస్ట్ ఒక చిన్న స్పూన్తోనో అలా రంధ్రం చేస్తే మనకు ఆ విధంగా నీళ్లు తాగడానికి అవకాశం ఉంటుంది. ఆ విధంగా కొబ్బరి బోండాన్ని కట్ చేసుకోండి. చేసుకున్న తర్వాత ఒక శుభముహూర్తం, దీన్ని మంగళవారం నాడు ప్రారంభిస్తే చాలా మంచిది, లేదా శుక్రవారం నాడు ప్రారంభించండి. మంగళవారం అయితే విశేషము, గురువారం నాడు ప్రారంభించిన విశేషమే. అయితే కొబ్బరి బోండాన్ని తీసుకుని వచ్చి చక్కగా తలంటు స్నానం చేసిన తర్వాత ఆ కొబ్బరి బోండం అనగా ఎలా పెట్టాలి, ఒక ఇత్తడి పళ్ళెము కానీ రాగి పళ్ళెము కానీ తీసుకొని ఆ పళ్ళెములో బియ్యం పోయండి. బియ్యం పోసి చక్కగా చదును చేయండి. అప్పుడు దాని మీద 3 తమలపాకులు పెట్టి ఆ తమలపాకుల మీద ఈ కొబ్బరి బోండాన్ని పెట్టాలి. పెట్టిన తర్వాత ఆ కొబ్బరి బోండంని, ఆ కొబ్బరి బోండంలో ఉన్నటువంటి కొబ్బరి నీరుని పూర్తిగా తీసేయండి. తీసివేసి అందులో కొన్ని నీరు, మంచి నీరు పోయండి. పోసి అందులో నవధాన్యాలు, మీ శక్తి కొలది నవధాన్యాలు, ఒక పిడికెడ గుప్పెడ ఎంతైనా కానీ ఆ విధంగా నవధాన్యాలు పోసి దాని మీద చక్కగా ఈ తమలపాకులు 3 తమలపాకులు పెట్టి దాని మీద దీపపు ప్రమిద, మట్టి ప్రమిద అయితే చాలా విశేషం, మట్టి ప్రమిద పెట్టి సాధ్యం త్రివర్తి సంయుక్తం అనగా ఈ యొక్క దీపారాధనకి 3 ఒత్తులు కలిపి పెట్టాలి. 3 ఒత్తులు కలిపి ఒక వత్తిగా చేసి, అలాగే 3 ఒత్తులు కలిపి ఒక వత్తిగా చేసి అప్పుడు దీపారాధన చేయండి. చేసి మీకు
అవకాశం ఉంటే, భక్తి ఉంటే, శ్రద్ధ ఉంటే, అన్నిటికంటే మించి సమయం ఉంటే వీక్షించేటువంటి ప్రేక్షకుల్లో గృహిణులు కాను చేయవచ్చు, వ్యాపార స్థలంలో ఉండే వ్యాపారులు కూడా చేయవచ్చు, వ్యాపార స్థలంలో కూడా చేసుకోవచ్చు. ఉదయము, మధ్యాహ్నము, సాయంత్రము చక్కగా ఆ దీప ప్రమిదనే లక్ష్మీదేవిగా భావిస్తూ అష్టోత్తర పూజ చేయండి. లక్ష్మీ అష్టోత్తర పూజ కానీ, లక్ష్మీ సహస్రనామ పారాయణం కానీ చేయండి. ఒకవేళ మధ్యాహ్న సమయంలో వీలు కలగకపోతే ఉదయము సంధ్యా సమయం, సాయం సంధ్యా సమయం, ఉషస్సు సంధ్య, ఈ సమయంలో చేయండి. ఈ విధంగా ఒక వారం రోజుల పాటు చేయండి. చేసిన తరువాత 8వ రోజున ఆ కొబ్బరి బోండాన్ని తీసి ఆ కొబ్బరి బోండాన్ని పలగొట్టండి. నీటిలో నవధాన్యాలు వేస్తాం కదా, అవి మొలకలెత్తుతాయి. ఆ మొలకలు ఎత్తిన తర్వాత ఆ మొలకలు ఎత్తినటువంటి నవధాన్యాలను తీసుకొని నీడలో ఆరబెట్టండి. ఎవరు కూడా తొక్కని ప్రదేశము, అలాగే ఏ విధమైనటువంటి పదార్థాలు దాని మీద పడకుండా నీడన ఆరబెట్టాలి. ఆరబెట్టిన తర్వాత వాటిని చూర్ణం చేసి పొడి చేసుకోండి. ఆ పొడి చేసుకొని దాన్ని ఒక ఎర్రటి గుడ్డలో కానీ, ఆకుపచ్చ గుడ్డలో కానీ, పసుపు రంగు గుడ్డలో కానీ పెట్టి, వ్యాపార స్థలంలో వ్యాపారస్తులైతే వ్యాపార స్థలంలో ఈశాన్యం దిక్కున ఆ మూటను గట్టిగా కట్టి ఈశాన్య స్థలంలో పెట్టి ప్రతిరోజు ధూపదీప నైవేద్యం పెట్టండి. ధూపం దీపం లేదా లక్ష్మీ అయి నమః అనుకుంటూ, లేదా దత్తాత్రేయుడు అంటే దత్తాత్రేయాయ నమః అనుకుంటూ ఆ యొక్క మనసులో భావన చేసుకుంటూ ధూపము దీపము నైవేద్యం పెట్టండి ప్రతిరోజు. ఇంట్లో స్త్రీలైతే ఇంట్లో చేయండి. ఈ విధంగా చేయండి. ఈ 7 రోజుల్లో మట్టి ప్రమిదను మార్చకూడదు. దీపపు ఒత్తులు మార్చవచ్చు కానీ మట్టి ప్రమిదను మార్చకూడదు. ఏ తైలం అందులో వేయాలంటే? అందులో కొబ్బరి నూనె విశేషము, లేదా అష్టమూలికా తైలం అని దొరుకుతుంది, అదైనా విశేషము, లేదా విప్ప నూనెైనా కానీ విశేషం. ఆ విధంగా చేసినట్లయితే ఆ విధంగా 7 రోజుల పాటు చేయండి. చెప్పిన విధానాన్ని చక్కగా చేయండి. ఈ విధంగా మీకు ఆ యొక్క మూటని 3 నెలల పాటు ఆరాధన చేయండి. తరువాత ఆ మూటలో ఉన్నటువంటి పదార్థాలుగా పిండి అయినటువంటి దాన్ని నదిలోనో, లేకపోతే ఎవరు తొక్కని ప్రదేశంలోనో, లేదా దేవాలయంలో రావి చెట్టు మొదట్లోనో వేయండి. మీకు నచ్చితే ఇటువంటి పరిహారాన్ని మళ్ళీ ఇంకొకసారి చేయండి. రూపాయి ఖర్చు లేనటువంటిది, కానీ ఇది అత్యంత శీఘ్ర ఫలప్రదాత అని చెప్పవచ్చు. కాబట్టి వీక్షించేటువంటి ప్రేక్షకులు కూడా మహాలక్ష్మి యొక్క అనుగ్రహాన్ని పొంది, మన జాతకంలో ఏ రకమైనటువంటి దోషమున్నా, ఎవరు అప్పులు చేసినా ఆ అప్పు తీరి మార్గం అఖండ లక్ష్మి మీకు ప్రాప్తిస్తుంది అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. విధంగా అఖండ లక్ష్మీ ప్రాప్తి కొరకు ఎటువంటి పరిహారం పాటించాలో చాలా చక్కగా వివరించారు గురుగారు. ఈ పరిహారం అందరికీ, ఉద్యోగస్తులకి, ఇంట్లో ఉండే వారికి కావచ్చు, వ్యాపారాలు చేసే వారికి అందరికీ చాలా చక్కగా ఉపయోగపడుతుందని భావిస్తున్నాము. ఖచ్చితంగా వీక్షకులు చూసేవారు కూడా ఈ పరిహారాన్ని పాటించండి. మీ అమూల్యమైన విషయాలను కూడా కామెంట్స్ రూపంలో తెలియజేయండి. మరిన్ని సందేహాలు ఉంటే కనుక గురువుగారు వాటిని నివృత్తి చేస్తారు. ధన్యవాదాలు గురుగారు, చాలా చక్కగా వివరించారండి. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.